మనకు ఏదైతే అంటరాని అంబేద్కర్ అనే నరరూప రాక్షసుడు రూపొందించిన రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ప్రధాన లక్ష్యం రఘుకుల గురుకులాలను అంతమొందించడం, రాక్షసి అంటే ఐఏఎస్, రాక్షసి అంటే ఐపీఎస్ కులాలను అంటే విష కులాలను వితండ వినాశక విధ్వంసకర కార్యాలను రూపొందించే విధంగా ఈ అంటరాని అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించబడింది. ప్రధాన లక్ష్యం రఘుకులాలను గురుకులాలను అంతమొందించడం, ఈ విధంగా రావణ కాష్టగా మార్చడం ఎదురుగా కనపడుతుంది. అంటే ఈ అంబేద్కర్ రావణ బ్రహ్మని నరరూప రాక్షసునికి పూర్తిగా మద్దతునిస్తూ, అంటే రావణ బ్రహ్మని రాక్షసునికే కాదు సమస్త రాక్షసులకు పూర్తిగా ఆర్థికంగా అంటే డబ్బు పరంగా చేయూతనిస్తూ గురుకులాలకు పూర్తిగా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయకుండా కుట్రపూరితంగా దాడులు చేయడం. అంటే ఉదాహరణకి పశు సంపద, గ్రామాల్లో ఉన్న ఆవులు అయితేనేమి, గేదెలు అయితేనేమి, మేకలు అయితేమి, గొర్రెలు అయితేమి, తర్వాత పొట్టేళ్ళు అయితేమి, తర్వాత ఈ విధంగా మొత్తం అన్ని జీవరాశులను పశుపక్షాదులు అంటే పక్షులు కావచ్చు, అన్నిటిని చెట్లు అయితేమి, మట్టి అయితేమి, గాలి అయితేమి, నదులు అయితేమి అన్నీ నాశనం అయిపోయే విధంగా, అడవులు తగలబడిపోయే విధంగా, అంటే అడవులు వాటికి అవి తగలబట్టడం లేదు, వీళ్ళే ఈ ప్రభుత్వమే దగ్గరుండి ఇవన్నీ నాశనం చేస్తుంది. ఎందుకంటే ఈ భూమిని అంతా కాంక్రీట్ తలకాలంటే ఏం అడ్డము, చెట్లు అడ్డము, అందుకని అడవులు అడ్డము, అక్కడ ఉండే మూగజీవులు అడ్డం. అందుకని ఈ రాక్షసులు కుట్రపూరితంగా అణ్వాయుధాలతో, హైడ్రోజన్ బాంబులు, హీలియం బాంబులు అంటే న్యూక్లియర్ బాంబులు, ఈ విధంగా అణుబాంబులతో, తుపాకులతో, గన్నులతో బెదిరిస్తూ ఈ టెర్రరిస్టు హోంశాఖ, కేంద్ర మాత్రం సాయుధ బలగాలు అయితేమి, రాష్ట్ర సాయుధ బలగాలు అయితేమి, అంతర్జాతీయ సాయుధ బలగాలు అయితేమి ఈ నకిలీ నక్సలైట్లను పెట్టి, అసలు నక్సలైట్లు ఎవరైతే అంటే హోంశాఖ ఏదైతే పోలీసులు ఉన్నారో ఈ ఎస్ఐ కాంచి డీజీపీ వరకు వీళ్ళంతా తీవ్రవాదులు, సాయుధ బలగాలు, నక్సల్వాదులు, సోషలిస్టులు, తీవ్రవాదులు అనమాట. ఈ తీవ్రవాద వ్యవస్థను రూపొందించిన అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ అంటున్నాడో ఈ రాక్షసులు మాత్రం బాబా సాహెబ్ అంబేద్కర్ అంటారు. ఈ సాహెబా ఈ రాక్షసుడు నరరూప రాక్షసుడు ఏ విధంగా వ్యవసాయ రంగంలో ఏ విధంగా కనివిని ఎరుగని రీతిలో విషపుటేరులు ఏ విధంగా పారించారు, ఇక్కడ ఉండే పూర్వం ఉన్న నెయ్యి ఇప్పుడుండే నెయ్యికి ఎంత వ్యత్యాసమో చూడవచ్చు. ఆహారం ఏ విధంగా విత్తనాలు ఎవరంటే స్త్రీలు అంటారు, స్త్రీలతో వీటన్నిటి మీద అత్యాచారం చేయడం అనమాట. ఈ రాక్షస ప్రభుత్వం రేపులు అంటే దిగుడిని పెంచడం కోసం అధికంగా రేపులు చేసి అత్యాచారం చేసి మానభంగం జరిపి అధిక దిగుడును సాధిస్తూ ఉన్నారు. టమాటాను అయితే, వంగ అయితే అన్నిటి మీద. కానీ రాక్షసులు దృష్టి మరల్చడం కోసం మహిళల మీద అత్యాచారం జరిగిందని అబద్ధపు కూతలన్నీ కూస్తూ ఈ టెర్రరిస్టు ఈ నరరూప రాక్షస మీడియా సంస్థలు జరుగుతూ ఉంది. రేపులు మాత్రం ఈ విత్తనాల మీద, ఏదైతే విత్తనాలు మనం స్త్రీలు అనుకుంటున్నాం విత్తనాల మీద రేపులు జరుగుతుంది. దృష్టి మరల్చడం కోసం ఈ టెర్రరిస్టు మాఫియా తీవ్రవాద మీడియా సంస్థలు ఎరిపప్పులను చేస్తూ ఉంటారు. అలాగే ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో ఉగ్రవాద సంస్థ అదేను, అలాగే పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉగ్రవాద సంస్థలని, ఈ రెండు మిలేజులే ఆతంకవాదులు. అంటే ఈ రెండు కలిసిపోయిన ఒకే అన్నదమ్ముల వ్యవస్థలు. అలాగే చైనా ఆర్మీ కూడా ఒకే గూటికి సంబంధించింది. ఇవి మనల్ని వాళ్ళు వీళ్ళకి శత్రువు, వాళ్ళకి శత్రువు అని మనల్ని దృష్టి మరల్చడం కోసం మన కష్టం నుంచి తీసుకుపోయి ఆర్మీ ఉగ్రవాద సంస్థలకు డబ్బులు, మన శ్రమనంతా తీసుకుపోయి దోచుకొని ఆర్మీ ఉగ్రవాద సంస్థలకైతే పోలీసు బలగాలకు మన కష్టార్జితాన్ని తీసుకుపోయి వాళ్ళకు అప్పచెప్పి ఈ విధంగా భూమిని అంతా కాంక్రీట్ జంగల్గా మార్చడం, ఆ రాక్షసులకు లక్షలు జీతాలు ఇవ్వడంతో ఆ వచ్చిన జీతాలతో భూమిని అంతా ప్లాట్ల దందగా మార్చి వ్యవసాయ భూములను సర్వనాశనం చేయడం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది అంటరాని అంబేద్కర్ అని నరరూప రాక్షసుడు రూపొందించిన బ్రిటిష్ తీవ్రవాదులతో చేతులు కలిపి దేశద్రోహానికి. అలాగే చైనా కూడా ఈ అంబేద్కర్ అని నరరూప రాక్షసుడు అక్కడికి వెళ్ళి అక్కడ జనాలను ఒకరినొకరు తన్నుకునే విధంగా చేసి గన్నుల తుపాకులతో బెదిరించి అక్కడున్న వాళ్ళని ఒకరినొకరు తన్నుకొని చంపుకునే విధంగా చేసి మిగిలిన వాడితో దోస్తీ చేసి ఈ విధంగా అంబేద్కర్ అనే నరరూప రాక్షసుడు ప్రపంచవ్యాప్తంగా తిరిగినట్టు కదలికలు ఉన్నట్టు నాకు సమాచారం అందింది. మరి ఈ నరరూప రాక్షసుడు అంబేద్కర్ అనే నరరూప రాక్షసుడు ఆస్ట్రేలియా వెళ్ళాడు, చైనా వెళ్ళాడు, భారతదేశాన్ని చుట్టుముట్టాడు. మొత్తం బ్రిటిష్ తీవ్రవాదులు ఈ అంబేద్కర్ అనే నరరూప రాక్షసుడు ఇద్దరు కలిసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చుట్టుముట్టి భూమి మండలం మీద ఉన్న సమస్త దైవ కార్యాలను స్తంభింపజేసి రాక్షస కార్యాలకు ఊతమిచ్చే విధంగా ఈ కుట్రపూరితంగా జరిగిన దాడులు, ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో జరుగుతున్న అరాచకాలు. ఈ అరాచకాలను గుర్తించి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ ఏదో ఒక రూపకంగా
కుట్రపూరితంగా చంపడము ఈ 78 సంవత్సరాల్లో అంతకుముందు జరిగింది, 75 సంవత్సరాల తర్వాత గణనీయంగా జరిగింది ఈ గణతంత్ర ఆధీనంలో. ఇది ఈ 2026లో జరుగుతున్న భీకరమైన భూ విధ్వంసకర కార్యాలు. ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మోసపు 420 ఎన్నికలని ఈ సందర్భంగా తెలుసుకోగలరు. మరి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ అంతర్జాతీయ ఉగ్రవాదులు ఆడించే తోలు బొమ్మలు, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మాత్రమే పనికొస్తారు. వీళ్ళకు వీలైనంతవరకు నాయకులకు చదువు రాదు, ఒకవేళ వచ్చినా తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వీలైనంతవరకు రాదు. ఆ ఇంగ్లీష్లో ఏదేదో కోడి రాతలన్నీ ఉంటాయి. ఆ కోడి రాతలలో ఏం రాతలు ఉంటాయి, ఏం గీతలు ఉంటాయి కూడా తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ ఆ రాక్షసులు ముందుగానే ప్రమాణ స్వీకారం చేయించుకుంటారు ఈ టెర్రరిస్టుల రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని. కాబట్టి ఆ టెర్రరిస్టుల రాజ్యాంగం ఏది చెప్తే ఆ విధంగా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టే విధంగా ఈ నాయకులు, ఈ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతులు అందరూ ఆ విధంగా మానసికంగా తయారై ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా నిజం తెలుసుకొని ఈ టెర్రరిస్టుల రాజ్యాంగ ఉగ్రకుట్ర గురించి ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని ఈ సందర్భంగా నేను వీడియో ముఖంగా 2026లో పిలుపునిస్తున్నాను. రామరాజ్యం రావాలంటే ఈ నరరూప రాక్షసుని రాజ్యాంగం పోవాలి, పోకుండా రామరాజ్యం రావాలంటే రాదని సందర్భంగా తెలియజెప్తున్నాను.